నా సాక్ష్యం ఏంటంటే సంవత్సరం నుంచి పీరియడ్స్ ఆగిపోయినాయి. చూపించుకుంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉందమ్మా అని చెప్పారు. సరే వెళ్ళాం కదా అని చేపించి టాబ్లెట్స్ 10,000 పైనే ఉంది. ఇంకా కంటిన్యూగా వాడితే కడుపులో ఇన్ఫెక్షన్ అనేది పోయిద్దమ్మా, మీరు కానీ పిల్లలు కంటిన్యూగా వాడితే అని అన్నారు. ఇంకా మా అమ్మ అంది, దేవుడి పైన నమ్మకం పెట్టుకున్నామమ్మా అని చెప్పేసి, దేవుడు అలా చేయాలనుకుంటే అలా చేస్తాడు అని చెప్పింది. తర్వాత నాకు ఈ ప్రార్థన గురించి తెలియదు. మే నెల కానుంచి నేను కంటిన్యూగా వస్తున్నా. గుంటూరు వచ్చా, ఇంకా డాడీ చేత ప్రార్థన చేయించుకున్నా జ్వరం అని. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రోజు జ్వరం వచ్చేది. సంవత్సరం నుంచి పీరియడ్స్ గురించి చెప్పకుండా జ్వరం అని చెప్పా. ఇంటికి వెళ్ళిన కానుంచి జ్వరం అనేది రావట్లేదు. తర్వాత పోయిన నెలలో అనుకున్నా, ఎలాగైనా నాకు పీరియడ్స్ రావాలి తండ్రి, నేను వచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థించాను. ఇంకా నాకు ఇంటికి వెళ్ళి తైలాభిషేకం తీసుకొని పోయి రోజు పూసుకుంటున్నా. 10 రోజులకే నాకు పీరియడ్స్ వచ్చింది. గట్టిగా చెప్పండి, ప్రభు స్తోత్రం చెప్దాం. ప్రార్థన తైలం వాడుతున్నారు, రోజు వాడుతున్నా. రోజు వాడుతున్నారు మీరు. అది వాడిన తర్వాత సంవత్సరం నుంచి రాని పీరియడ్స్ వచ్చాయి. ఇంటికి వెళ్ళిన 10 రోజులకే వచ్చాయి. ఇంటికి వెళ్ళిన 10 రోజులకే వచ్చాయి. గట్టిగా చెప్పండి కూడా ప్రభుకు స్తోత్రం చెప్దామా.